కృష్ణానది వరద నీటి ఉధృతి నుంచి నదీ పరివాహక ప్రాంతాల్లో నివాసాలు రక్షించేందుకు రక్షణ గోడ నిర్మించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా సుముఖంగానే ఉన్నారు. మరోవైపు 100 కోట్లు మంజూరైన నేతలు కూడా చెబుతున్నారు. అయినా ఇంతవరకు రక్షణ గోడ నిర్మాణానికి నోచుకుపోవడంతో వరదలు వచ్చిన ప్రతిసారి ఇళ్లు మునిగిపోతున్నాయి. దీనిపై తెలుగుదేశం నేతలు వినూత్న రీతిలో కృష్ణానదిలో జలదీక్ష చేపట్టారు. అక్కడి పరిస్థితి మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. విజయవాడ నగరంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వరద వచ్చినప్పుడు ప్రతిసారి దాదాపుగా వేలాది గృహాలు నీట ముప్పు పాలవుతున్నాయి. కృష్ణానదికి వరద పోటెత్తినటువంటి ప్రతిసారి కూడా దాదాపుగా 50 నుంచి 60 వేల మంది ప్రజలు నీటి ముప్పు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి విజయవాడ నగర ప్రాంతంలో దాదాపుగా ఈ లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వరదలు వచ్చినా కానీ నీళ్లు రాకుండా ఉండే విధంగా ఉండేందుకు కృష్ణానదికి రక్షణ కూడా కట్టాలి, పడిచినటువంటి రిటైనింగ్ వాల్ కట్టాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూ ఉంది. ఆ డిమాండ్ నేపథ్యంలో దాదాపు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ రిటైనింగ్ వాల్ పైన దాదాపుగా ఏడాది కాలంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. మరోపక్క ప్రభుత్వం కూడా ఈ రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు ఖచ్చితంగా అనుమతిస్తామని చెప్తా ఉంది. మరోపక్క స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి యలమంచిల రవి కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి తీసుకొచ్చని చెప్తా ఉన్నారు. అయితే ఇంతవరకు రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభం కాలేదు. ముఖ్యంగా చూసుకుంటే 2009 ప్రాంతంలో వచ్చేటువంటి ఒక భారీ వరద ఏదైతే ఉందో ఆ వరద నేపథ్యంలో దాదాపుగా కృష్ణానది నది పరివాహక ప్రాంతాలన్నింటి కూడా దాదాపుగా 1,00,000 మందికి పైగా ప్రజలు నిరాశైనటువంటి పరిస్థితి. వీరందరూ కూడా పునరావాస శిబిరాల ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆవాసం కల్పించారు. అయితే అదంతా తాత్కాలికమైన వ్యవహారం. శాశ్వతమైన పరిష్కారం కావాలి అంటే, శాశ్వతమైన పరిష్కారం కలగాలి అంటే కనుక కృష్ణానదికి ఖచ్చితంగా రిటైనింగ్ వాల్ నిర్మించాలనేటువంటి ఒక పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఆ డిమాండ్కు అనుకూలంగా పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. దీంతో వీరంతా కూడా ఆందోళన నాయకులతో మాట్లాడారు. గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ కరకట్ట కింద ఉన్నటువంటి వేలాది కుటుంబాలు వర్షం వస్తే ఇళ్లల్లో ఉండలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా పేద వర్గాలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో గద్దె రామ్మోహన్ రావు గారి నేతృత్వంలో అనేక దీక్షలు చేశాం, అనేక నిరసన కార్యక్రమాలు చేశాం. కానీ ప్రభుత్వం పెడసేవను పెట్టి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. పేద ప్రజల సంక్షేమం కానీ, పేద ప్రజల బాధలు కానీ ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. స్థానిక శాసనసభ్యుడు రవి గారు మాత్రం వస్తుంది వేస్తామని చెప్పడమే తప్ప, ఎమ్మెల్యేనేమో వేస్తామంటాడు, మంత్రి ఏమో ఇంకా శాంక్షన్ కాలేదంటాడు. ఏదేమైనప్పటికీ వేలాది కుటుంబాలు, వేలాది జనం వర్షం వస్తే బిక్కుమని బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, కరకట్ట నిర్మించాలి. ఇలా చేత కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం కరకట్ట మీద అనేటువంటి విషయాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు చెప్పడం జరిగింది. కరకట్ట నిర్మాణం జరిగేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. రిటైనింగ్ వాల్ సమస్య గత 25 ఏళ్ల నుంచి ఉన్న సమస్య. ఈ సమస్యని దీర్ఘకాలికంగా పరిష్కరించిన పరిస్థితుల్లో ఈరోజు ఇప్పటికైనా సరే ఈ సమస్య పరిష్కారం కావాలి. కృష్ణలంక వాసులు అనేక వేల మంది ప్రతిసారి వరద వచ్చింది, వాన వచ్చిందంటే భయపడే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలన్నా అదే రకంగా ప్రతి సంవత్సరం అధికారులు ఈ వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, ఈ వర్షాలు వచ్చినప్పుడు కానివ్వండి, ఈ పునరావాస కేంద్రాలని నిర్వహించడమే వాళ్ళ పని సరిపోతుంది. అలాంటి అన్నింటినీ అధిగమించడం కోసం రిటైనింగ్ వాల్ అనేది తక్షణ కర్తవ్యంగా నేను భావిస్తా ఉన్నాను. దాదాపుగా ఈ జలదీక్ష పైన చేసినటువంటి టీడీపీ మాజీ ఎంపీ తూర్పు కాన్స్టిట్యున్సీ ప్రతినిధి ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ గారు దాదాపుగా ఏడాది కాలంగా దీని మీద ఆందోళన చేస్తున్నారు. వారితో మాట్లాడారు. చెప్పండి రామ్మోహన్ గారు, మీరు దాదాపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చింది, శాంక్షన్ చేశారంటారు, ఎంతవరకు వాస్తవం? అంటే ఇది ప్రభుత్వం హామీ ఇచ్చి శాంక్షన్ అయిందని 4 సంవత్సరాలు చెబుతా ఉన్నారండి. శాంక్షన్ అయిన ప్రాజెక్ట్కి వర్క్ మొదలు పెట్టడానికి 4 సంవత్సరాలు 4 రోజులు చాలు. ఇది చాలా అత్యవసరమైన సమస్య. అంటే ప్రజల్ని మభ్య పెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది 35 సంవత్సరాలుగా 40 సంవత్సరాల పైగా ఇక్కడ లక్షలాది మంది నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళందరూ భద్రత లేక అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ కట్ట ప్రాంతానంతా కూడా భద్రపరిచి, ఈ కట్ట ప్రాంతాన్ని పటిష్టపరిచి ప్రజల్ని కాపాడాలని ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే అవినిగడ్డలో ఒక వారధి నిర్మాణం చేశారు. ఆ వారధి దగ్గర నుంచి ఇక్కడ యనమల కుదురు వరకు కూడా కట్ట నిర్మాణం చేయడం జరిగింది. దాని యొక్క మా యొక్క ఉద్దేశం, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం అవినిగడ్డ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కట్ట నిర్మాణం చేయాలని. సో ఆ కట్ట యనమల కుదురుతో ఆయన హయాంలో ఆయన అధికారం ఉన్నంత వరకు కూడా కట్ట నిర్మాణం యనమల కుదురు వరకు జరిగింది. తర్వాత 10 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు.
రోషయ్య గారు ముఖ్యమంత్రికి వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తాను ఇక్కడికి వచ్చి కట్ట నిర్మాణం మేము చేపడతామని చెప్పిన తర్వాత ఇంకా 4 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 4 సంవత్సరాల్లో కూడా చేపట్టారు. 100 కోట్లు మంజూరు చేశామని చెప్తారు. అసలు అందులో వాస్తవం ఉందా? వాస్తవం అంటే అది వాస్తవం అయితే 100 కోట్లు మంజూరు చేస్తే హుషారుగా చేపించాలి వర్క్. కానీ ఇంతవరకు మొదలు పెట్టలా. అంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి అవాస్తవాలు చెబుతున్నారు అనేది ప్రజలందరూ కూడా తెలుసు. ఈ రోజు నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తున్నా మరి మా కార్యకర్తలు మహిళలు కూడా ఇక్కడ వచ్చి నిలబడ్డారంటే ఈ యొక్క సమస్య ఎంత తీవ్రతంగా అర్థం చేసుకోవాలి. ఇది వాళ్ళని హెచ్చరించడానికి, నిద్ర లేపడానికి మేము చేపట్టిన కార్యక్రమం. ఇవాళ ప్రాణాలు కొట్టి మరి కొట్టుకుపోతామని భయం కూడా లేకుండా వాళ్ళ దిగారు మా నాయకులందరూ కూడా దిగారు. గతంలో కూడా జలదీక్షలు చేశారు, పెద్ద ఎత్తున చేస్తారు. మీ ఆందోళన ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి అసలు ఏమైనా ఉందా ప్రస్తుతం అయితే? అంటే పట్టించుకోకపోయినా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు, ఇది అవసరం, నిజమే, మేము శాంక్షన్ చేయించామని. సో వాళ్ళు పట్టించుకున్న వాళ్ళ యొక్క అబద్ధాన్ని ప్రజల్లో తెలియజెప్పడానికి ప్రజలు కూడా వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ దీక్ష చేస్తా ఉంటే వీళ్ళు వచ్చిందంటే ఇంతటి కట్టలేదు, వీళ్ళు దొంగలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ దొంగలు. అటు వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు కానీ, అదంటే రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ న్యాయంలో కూడా ఈ దొంగతనం జరిగింది. వీళ్ళు దొంగలు అని వాళ్ళ ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. ఇవాళ కట్ట నిర్మాణం జరగాలంటే 2014లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మాత్రమే ఈ కట్ట నిర్మాణం జరుగుతుంది. ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు, ఆహ్వానిస్తా ఉన్నారు. అందువలన ఇది వాళ్ళ నది ప్రవహిస్తున్న ఈ కార్యక్రమం చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీకి నిద్ర లేపడానికి, వాళ్ళ బుద్ధి చెప్పడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టాం. ఏదేమైనా కూడా ఇది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కట్ట నిర్మాణం చేసి చూపిస్తాం. ఏ విధంగా అవినిగడ్డ నుంచి యనమల కుదురు వరకు కట్ట నిర్మాణం చేశామో అదేవిధంగా చేసి చూపిస్తాం. ఇది ఒక తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే సాధ్యం అనేది ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. మేము కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మా నాయకుడి యొక్క నాయకత్వంలో తప్పకుండా ఈ నిర్మాణం చేపడతాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక స్పష్టంగా చెప్తున్నారు. దీని అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గుర్తిస్తున్నప్పుడు కూడా దీని మంజూరు విషయంలో వెనక ముందు ఇక్కడ స్థానికులు ఉన్నారు. స్థానికంగా ఎవరైతే ఈ వరద ముంపు గురవుతున్నారో వారితో మాట్లాడే చెప్పండి అమ్మా, ఈ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? కట్టకపోతే చాలా మంది నానా అవస్థ పడుతున్నారు. కాకపోతే ఈ కట్ట ఎప్పుడైతే కడతారో అందరూ చక్కగా హాయిగా నిద్రపోతారు. కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వరద ముప్పు వచ్చినప్పుడల్లా పిల్లలు తల్లులు కాకుండా ఎటు వెళ్తున్నారో తెలవట్లేదు, తలా ఒక దారైపోతున్నారు. అందుకని గోడ కట్టించి మనుషులకి నిద్రపోయాక మనశ్శాంతి కలిగిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చెప్పమ్మా, ఇక్కడ ఎంత కావాలని ఉంటున్నారు మీరు? ఇక్కడ ఈ వరద ఎట్లా వస్తుంది? దగ్గర 30 సంవత్సరాలు నా చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్నాం సార్. మేము ఉన్నాం కానీ ఇక్కడ ఏ సదుపాయాలు కూడా అంత ఎదగలేవు. వరద వచ్చినప్పుడల్లా పైకి ఎక్కటం, ఆ స్టేడియంలోకి వెళ్ళటం, ఆ అపార్ట్మెంట్ ఇక్కడికి వెళ్ళటం ఎవ్వరు పట్టించుకోరు. ఆ రోజుకి వస్తారు, వాళ్ళ కాలం దులుపుకున్నట్టు వస్తారు, అవి ఇస్తారు వెళ్ళిపోతారు. మిమ్మల్ని తరలిస్తామంటారు, తరలిచ్చే వాళ్ళు లేరు. కట్ట అంటారు, అది లేదు. అదేనంటే అక్కడ వాళ్ళే వెళ్ళమంటారు, వాళ్ళు వెళ్ళేది లేదు, పెట్టేది లేదని మీ బోటోళ్ళకి వాళ్ళు చెబుతారు సార్. మేము అది దయచేసి వరద వస్తే మీరు వెళ్ళిపోయారు కదా, పునరావాస కూడా ఒక మనిషి చనిపోయాడు, మీకు భయం? పట్టించుకోలేదండి, వెళ్ళాము. భయం, పాములు గేమ్లు వచ్చినా సరే అట్టాగే మాకు 30 సంవత్సరాల నుంచి మేము అలాగే ఉంటున్నాం. నీరు వచ్చినప్పుడు బయటకు వెళ్ళి అక్కడెక్కడ తలదాసుకొని రావటం, మళ్ళీ మా గృహాల్లో మేము ఉంటాం. పట్టించుకుంటే నాదులు లేరండి. సారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మాకు కొంచెం ఏదైనా చేయాలన్నా వాళ్ళు సహాయపడతాం. అసలు అధికార పార్టీలో ఉన్నారే కానీ వాళ్ళు వాళ్ళు నిద్రపోవటానికే సరిపోతుంది కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు స్థానికంగా ఇలా నీరు వస్తుందని మాకు చెప్పే అవకాశం ఎవరూ లేరు. ఆ నీరు వచ్చేసిన తర్వాత మా అంతలు మేము చూసుకొని పైకి ఎక్కడమే కానీ నీరు వచ్చిందని చెప్పే నాదులు కూడా లేరు. అక్కడ తీసుకెళ్తే వెళ్ళిపోండి అమ్మా, దాంట్లో కానీ పునరావాసాలకి వరద వస్తుందని చెప్పి మీకు హెచ్చరిక జారీ చేశారు లేదండి. అసలు హెచ్చరికలు ఏమీ లేవు. 7 గంటలకి సమయంలో వచ్చేసింది నీరు. ఇది 30 సంవత్సరాల నుంచి పడుతున్నాము. ఇది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. అది వచ్చి అందరూ కూడా ఇంకా నీళ్ళు వస్తే పైకి ఎక్కమన్నారే గానీ ఎవ్వరు కూడా మాకు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారు కూడా స్పష్టంగా ఒకటే డిమాండ్ చేస్తుంటే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఉందో ఈ కృష్ణానదికి కరకట్ట కనుక నిర్మించకపోతే, రక్షణ గోడ కనుక నిర్మించకపోతే రానున్నటువంటి కాలంలో తమ యొక్క పరిస్థితి చాలా హృదయ విదారకంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా వరదలు వచ్చేటువంటి ప్రతిసారి కూడా ఇళ్లలోకి నీళ్లు రావడం, పునరావాసంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రక్షణ కూడా కట్టాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఇటు వైకాపా నాయకులు కానీ ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు 100 కోట్లు రిలీజ్ చేశామని చెప్తున్నారు. ఆ రిలీజ్ చేసినటువంటి 100 కోట్లతోటి వెంటనే కరకట్ట నిర్మాణం ప్రారంభించాలి. కరకట్ట నిర్మాణం ప్రారంభమైనప్పుడు లేదా దాదాపుగా ఇది ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తేనే మా ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత రక్షణ ఉంటుందని చెప్పి ఇదంతా భావిస్తారు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క జలదీక్ష ఆందోళన పరిస్థితి.